True or false? భూమి కేంద్రం నుండి కొలిచినప్పుడు ఎవరెస్ట్ పర్వతం భూమిపై అత్యంత ఎత్తైన పర్వతం. సముద్రపు అడుగున ఉన్న దాని పీకభూమి నుండి కొలిచినప్పుడు హవాయిలోని మోనా కియా అత్యంత ఎత్తైనది. భూమి యొక్క అంతర్భాగం నుండి కొలిచినప్పుడు ఈక్వెడార్లోని చింబరాజో పర్వతం మొదటి స్థానంలో నిలుస్తుంది. True or false? క్లియోపాత్రా జీవించిన కాలం గ్రేట్ పిరమిడ్ నిర్మాణ కాలం కంటే చంద్రునిపైకి మానవుడు అడుగుపెట్టిన కాలానికి దగ్గరగా ఉంది. క్లియోపాత్రా క్రీపు 30 ప్రాంతంలో జీవించింది. ఇది పిరమిడ్ల నిర్మాణం 2560 క్రీపు జరిగిన సుమారు 2500 సంవత్సరాల తర్వాత, కాని చంద్రునిపైకి మానవుడు అడుగుపెట్టడానికి 1969 కేవలం 2000 సంవత్సరాల ముందు. True or false? మానవులు తమ జీవితకాలంలో ఉండే అన్ని న్యూరాన్లతోనే పుడతారు. మెదడు జీవితాంతం కొత్త న్యూరాన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియను న్యూరోజెనిసిస్ అంటారు, ముఖ్యంగా హిప్పోకాంపస్లో. True or false? పసిఫిక్ మహాసముద్రం భూమి యొక్క మొత్తం భూభాగం కంటే పెద్దది. పసిఫిక్ మహాసముద్రం సుమారు 165 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, భూమిపై ఉన్న మొత్తం భూభాగం సుమారు 149 మిలియన్ చదరపు కిలోమీటర్లు. True or false? చెట్ల కంటే శరచేపలు పురాతనమైనవి. షార్క్లు సుమారు 45 కోట్ల సంవత్సరాలుగా ఉనికిలో ఉండగా, చెట్లు సుమారు 35 కోట్ల సంవత్సరాల క్రితం మాత్రమే ఉద్భవించాయి. True or false? నెపోలియన్ బోనపార్టే తన కాలంలో అసాధారణంగా పొట్టిగా ఉండేవాడు. నెపోలియన్ ఎత్తు సుమారు 170 సెంటీమీటర్లు ఉండేది. ఇది అతని కాలంలోని ఫ్రెంచ్ పురుషుడికి సగటు లేదా సగటు కంటే కొంచెం ఎక్కువ ఎత్తుగా ఉండేది. పొట్టి నెపోలియన్ అనే అపోహ బ్రిటిష్ ప్రచారం నుండి వచ్చింది. True or false? మానవులు ప్రతి 2-4 వారాలకు వారి బయటి చర్మపు పొరను తొలగించుకుని తిరిగి పెంచుకుంటారు. చర్మం యొక్క బయటి పొర సుమారుగా ప్రతి 27 రోజులకు పూర్తిగా పునరుద్ధరించబడుతుంది. True or false? శుక్రగ్రహంపై ఒకరోజు అక్కడ 1 సంవత్సరం కంటే ఎక్కువ. శుక్రుడు తన చుట్టూ తాను చాలా నెమ్మదిగా తిరుగుతాడు. ఒక భ్రమణానికి 243 భూమి రోజులు పడుతుంది. అయితే అది సూర్యుని చుట్టూ కేవలం 225 భూమి రోజులలోనే పరిభ్రమిస్తుంది. True or false? అమెజాన్ నది భూమిపై ఉన్న ఏ ఇతర నది కంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తుంది. ప్రపంచ మహాసముద్రాలలోకి ప్రవహించే మొత్తం మంచినీటిలో సుమారు 20% అమెజాన్ నది నుండే విడుదల అవుతుంది. True or false? గాజు అనేది చాలా నెమ్మదిగా ప్రవహించే ద్రవం. గాజు ఒక అస్ఫటిక ఘనపదార్థం. పాతగాజు పలకలు తయారీ పద్ధతుల కారణంగా అడుగు భాగంలో మందంగా ఉంటాయి, అంతేగాని గాజు కిందికి ప్రవహించడం వల్ల కాదు.